అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. ఇది వచ్చేసి రావి ఆకులతో రెసిపీ అండి. మీకు షార్ట్ చూస్తుంటే తెలుస్తుంది. రావి ఆకుల్లో ఫిమేల్ ఆకు ఇది. చెట్టును కూడా ఒకసారి యాడ్ చేస్తాను నేను. ఇది వచ్చేసి మనకి ఎన్నో రోగాలకి నయం చేస్తుంది. ఇది ఆన్లైన్ లో, యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడా లేదు ఈ రెసిపీ. నేను కూడా ఒకసారి చెక్ చేశాను ఉందేమో అని. ఇది మా అత్తగారు చెప్పారు. ఇది చాలా రోగాలు నయం చేస్తుందంట. ముఖ్యంగా లేడీస్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమేంటి అనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఈ ఆకులతో రెసిపీ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి చెట్టు అదే. మనకి రావి మామూలు ఆకుకి ఈ ఆకుకి తేడా ఉంటుందండి. పొడుగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి సజ్జలండి. సజ్జలతో మనము పొడుగ్గా ఉంటుంది. తయారు చేయాలి ఎలా అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవి మొత్తానికి ఇవి తీసేసుకోవాలి. మొత్తానికి ఇవి అయితే తీసేసుకోవాలి ఇలాగా ఆకులకి. ఆకులతో రెసిపీ ఏంటి, ఎలా ఉంటుంది, అబ్బో తినగలమా లేదా అనే భయం అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయిన తర్వాత మీరు కూడా తయారు చేసుకుని చూడండి. మనము రావి ఆకులతో వేసుకుంటున్నాము, వాసన అవి వస్తుందేమో అని చాలామంది ట్రై చేయకుండా ఉంటారేమో. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా రోగాలకి యూజ్ అవుతుంది ఇది. మనకి ఈ ఆడవాళ్ళకి మెయిన్గా ఎన్నో బాధలు ఉంటాయి కదా, ఆ బాధలన్నీ తీరుతాయండి. ఈ ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా తరిగేసుకోవాలి. ఇది పాతకాలంలో దంచేవాళ్ళండి. దంచకుండా మనమైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. నలికడానికి అనుకూలంగా మనం తరుక్కోవాలి. అలాగా ఆకు వాసన వస్తుందేమో అని భయపడతారేమో. ఆకు వాసన అనేది రాదు దీంట్లో. ఇది వచ్చేసి మనం సజ్జలవి తీసుకున్నాం కదా, అవి కొంచెం, ఇవి ఆకులు కొంచెం 100 గ్రాములు తీసుకున్నాను. ఆకులు ఒక 15 తీసుకున్నాను. ఆకులు కొంచెం, సజ్జలు కొంచెం అలా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. దీంట్లో చుక్క నీరు అనేది వేయకూడదు. నేచురల్గానే ఆకుకి నీరు అనేది వస్తుంది. దాంతోనే మనకి అయిపోతుంది. సజ్జలు కొంచెం, ఆకులు కొంచెం వేసుకోవాలి. మన జారుని బట్టి కొంచెం కొంచెంగా వేసుకున్నా సరిపోతుంది. నా జారులో అయితే మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకున్నా నేనైతే. వీటిని మిక్సీ అయితే వేసేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి ఇలాగా మెత్తగా చేసేసుకోవాలి. ఆకులు మొత్తము టైం పడుతుంది. ఒక 10 నిమిషాలు అలా తిప్పుకుంటూ ఉంటే ఇలా చాలా మెత్తగా అయిపోతాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇలా ఉంది కదండి, దీన్ని కొంచెం మనం ఇడ్లీలాగా పెట్టుకోవాలి. ఇడ్లీలాగా పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ అనేది చెప్తాను. ఇడ్లీ పాత్రలకి కొంచెం నెయ్యి రాసుకొని మనకి ఇడ్లీలాగా కొంచెం పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కొంచెం పెట్టండి ఆ విధంగా. ఎందుకంటే మనము ఎట్లా పడితే అలా పెట్టేసేసి ఇలా ఇడ్లీలాగా పెట్టుకోవాలి. ఇడ్లీలాగా ఉడకాలి అంటే కొంచెం పలచగానే, అదిగోండి ఉండ చూపిస్తున్నాను కదా, కొంచెం మన చేతికి ఎంత ఉండ అనేది వస్తే అంత ఉండ, చిన్నగా ఉండ చేసుకొని అది కొంచెం ఇడ్లీలాగా అలా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. నెయ్యి అనేది ఖచ్చితంగా యూస్ చేయండి. నూనె యూస్ చేయొద్దు. నెయ్యి దీనికి బాగా యూజ్ అవుతుంది. మనకి ఆకు వాసన రావటం చేయకుండా ఉంటుంది. నెయ్యి అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. రెండో దానికి కూడా అలానే నెయ్యి అలా రాసేసుకొని చక్కగా నెయ్యి అనేది రాసుకోవాలి. అలాగా నెయ్యి రాసుకొని ఇప్పుడు పెట్టేసుకోవటమే. మనము 100 గ్రాములు సజ్జలు తీసుకున్నాము. ఆకులు ఒక 15 ఆకులు అలా తీసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ మనం చూపించాం కదా, మెత్తగా వేసుకోవాలండి. ఒకవేళ మెత్తగా పడకపోతే మళ్ళీ తీసుకొని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి మిక్సీ అనేది. ఇది ఇడ్లీలాగా పెట్టేసుకున్నాము పొయ్యి దగ్గర. ఇప్పుడు పెట్టుకుంటామో అలా పెట్టేసేసుకోవటమేనండి. ఇది నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత కొంచెం సేపు సిమ్ లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం హైలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు సిమ్ లో పెట్టుకుంటే రెడీ అయిపోతాయి. అయిపోయింది, చూద్దాం ఇడ్లీ ఎలా ఉందనేది.
ఇదిగోండి గట్టిగా అయిపోయింది, ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఈ రెసిపీని అయితే ఆషామాషిగా తీసుకోవద్దండి, చాలా వాటికి యూజ్ అవుతుంది. రక్తం లేని వాళ్ళకి రక్తం పడుతుంది, మనకి ఈ ఆడవాళ్ళకి మెన్సెస్ సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలన్నీ పోతాయండి. పొద్దున పూట పరగడుపున మనము తింటే నెయ్యి వేసుకొని దాంట్లో ఎలా తినాలనేది కూడా చూపిస్తాను. నేను తిని కూడా చూపిస్తాను, మీకు ఎలాంటి డౌట్ లేకుండా తినచ్చు. ఇది చాలా వాటికి యూజ్ అవుతుందండి. ఇది ఒక 40 రోజులు అలా చేసుకొని తింటాం. కానీ తర్వాత రిజల్ట్ మీరే చెప్తారు ఏ విధంగా ఉన్నదని. ఖచ్చితంగా చేసుకొని తినండి, చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇది ఆడవాళ్ళకి బహిష్టు సమస్యలన్నీ తీరుతాయి. ఇంకొకటి, మనకి వీక్గా ఉన్న వాళ్ళు ఇది తింటే కొంచెం బలంగా తయారవుతారు. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా వీటికన్నా చాలా అంటే చాలా బలవర్ధకమైన ఆహారం. ఇది చాలా బలం వస్తుందండి. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీంట్లో నెయ్యి అయితే ఇలా కలిపేసుకోవాలి. దీంట్లో పంచదార కానీ బెల్లం కానీ మనం టేస్ట్ని బట్టి, టేస్ట్ తినడం కోసమే కదా, టేస్ట్ని బట్టి వేసుకోవాలి. కొంచెం లైట్గా వేసాను పంచదార. కాలేను, ఇదిగో ఇలా పెట్టేసుకొని తినేయటమే. టేస్ట్ చాలా బాగుందండి. మీకు తినడానికి కూడా పిల్లలు ఈజీగా తింటారు, ఎవరైనా తినచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి.